హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో ఒక్కొక్క ఇంటర్జెక్షన్ టైప్ గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క టైప్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్లో ఏ వర్డ్స్ వస్తాయి, ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇంటర్జెక్షన్ ఆఫ్ సారోలో ఏ ఇంటర్జెక్షన్స్ వస్తాయి అనేవి ఎగ్జాంపుల్స్తో సహా ఈ క్లాస్లో తెలుసుకుందాం. అర్థమైందన్నా? ఈ క్లాస్లో ఒక్కొక్క టైప్ గురించి, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ గురించి తెలుసుకుందాం. అర్థమైందన్నా? మొదటిది ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ కదా. అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అంటే జాయ్ మీన్స్ ఏమిటి? ఆనందం. అంటే సంతోషాన్ని చూపుతాయి ఈ ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అనేది. ఈ టైప్ అనేది మనకు ఏం తెలుపుతుంది అంటే సంతోషాన్ని చూపుతాయి. అంటే అసలు ఇంటర్జెక్షన్ అంటే ఏమిటి అని అంటే, ఇంటర్జెక్షన్ అంటే మనకు ఏదైనా ఒక వస్తువుని కానీ ప్రదేశాన్ని కానీ చూసినప్పుడు వెంటనే మన భావం అనేది ఒకటి కలుగుతుంది కదా. ఆ భావాన్ని ఇంటర్జెక్షన్స్ అంటే మన భావాన్ని ఒక్కసారిగా వ్యక్తపరుస్తుంది. ఇంటర్జెక్షన్ అనే పదము ఏం తెలియజేస్తుంది, ఏం తెలుపుతుంది అని అంటే మన భావాన్ని ఒక్కసారిగా వ్యక్తపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువుని చూసినప్పుడు మనకు ఒక సడన్గా ఒక ఫీలింగ్ అనేది, ఒక భావం అనేది కలుగుతుంది కదా, ఒక ఎమోషన్ అనేది కలుగుతుంది. ఆ భావాన్ని, ఆ ఎమోషన్ని తెలియజేస్తుంది ఈ ఇంటర్జెక్షన్ అనేది. మనకు భావం అనేది ఆనందమైతే, ఆ భావం అనేది ఆనంద భావం అయితే ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ టైప్లో తెలుపుతాము. అర్థమైందన్నా? అంటే భావాల ఆధారంగా ఈ ఇంటర్జెక్షన్స్ టైప్స్ అనేది డివైడ్ చేశారు. మొదటిది ఆనందం మీద, జాయ్ మీద డిపెండ్ అయ్యి ఒక ఇంటర్జెక్షన్ని డివైడ్ చేశారు. ఇంకొకటి సారో. సెకండ్ వన్ ఏమిటి? ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అంటే దుఃఖం ఆధారంగా ఈ టైప్ని అయితే డివైడ్ చేశారు. మూడవది ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్, ఆశ్చర్యం, సర్ప్రైజ్ ఆధారంగా ఈ థర్డ్ టైప్ని అయితే డివైడ్ చేశారు. ఫోర్త్ వన్ ఏంటి? ఇంటర్జెక్షన్ ఆఫ్ యాంగర్, కోపం ఆధారంగా, కోపం అనే భావం ఆధారంగా ఈ ఫోర్త్ వన్ అయితే డివైడ్ చేశారు. ఫిఫ్త్ వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ పెయిన్ అంటే నొప్పి ఆధారంగా ఈ ఫిఫ్త్ టైప్ని అయితే డివైడ్ చేశారు. సిక్స్త్ వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ మీన్స్ అభినందన లేదా మెచ్చుకోవడం మీద ఆధారపడి ఈ టైప్ని అయితే డివైడ్ చేశారు. సెవెంత్ వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ రిలీఫ్ మీన్స్ ఉపశమనం మీద ఆధారపడి, అంటే ఉపశమనం అనే భావం మీద ఆధారపడి ఈ సెవెంత్ టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ అయితే డివైడ్ చేశారు. ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క భావం గురించి మనకు తెలియజేస్తాయి. అర్థమైందన్నా? మొదటి టైప్లో ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ ఈ టైప్లో ఆనందం, జాయ్ గురించి తెలుపుతుంది ఈ టైప్ అనేది. అర్థమైందన్నా? ఈ టైప్లో జాయ్, ఆనందం గురించి, సంతోషాన్ని చూపుతాయి ఈ ఫస్ట్ టైప్ అనేది. అంటే ఆనందం వచ్చినప్పుడు, ఆనందం భావం కలిగినప్పుడు మనం ఇంటర్జెక్షన్స్ ఏవి యూజ్ చేస్తాము అంటే హుర్రా లేదా హుర్రే, ఇప్పి, వావ్ అనే వర్డ్స్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్స్లో ఈ మూడు చెప్పాను. అర్థమైందన్నా? అంటే ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు, మనకిష్టమైన వస్తువుని లేదా ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు ఒక భావం అనేది మనకు కలుగుతుంది కదా. ఇప్పుడు ఒక డ్రెస్ చూసామనుకోండి, ఒక డ్రెస్ చూసినప్పుడు ఆ డ్రెస్సును చూసినాక మనం వెంటనే ఒక భావం అనేది కలుగుతుంది. అబ్బా ఎంత బాగుంది అనే ఒక ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది కదా. సో అలాంటి ఆనందాన్ని కలిగే ఇంటర్జెక్షన్ని ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ టైప్లో చెప్తాము. అర్థమైందన్నా? ఏదైనా ఒక ప్రదేశాన్ని కానీ లేదా ఒక వస్తువుని కానీ సడన్గా చూసినప్పుడు మనకు ఒక సడన్ భావం అనేది కలుగుతుంది కదా. అలాంటి సడన్ భావాన్ని ఒక్కసారిగా వ్యక్తపరుస్తాయి ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి. ఫస్ట్ టైప్లో ఆనందం గురించి, జాయ్ గురించి తెలుపుతుంది ఈ ఫస్ట్ టైప్ అనేది. ఈ ఫస్ట్ టైప్లో సంతోషం గురించి
తెలుపుతాయి. అర్థమైందా రన్నర్స్? ఇలా వర్డ్స్గానే కాకుండా సెంటెన్సెస్లో కూడా యూస్ చేయవచ్చును. ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి ఇలా ఎక్స్క్లమేషన్ మార్క్తో ఉంటాయి. అర్థమైందా రన్నర్స్? ఇంటర్జెక్షన్స్ వర్డ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇలా ఎక్స్క్లమేషన్ మార్క్స్తో ఉంటాయి. ఇవి సెంటెన్సెస్ స్టార్టింగ్లో, ఇది సెంటెన్స్ కదా, ఈ సెంటెన్సెస్ అంటే సెంటెన్సెస్ స్టార్టింగ్లో ఎక్కువగా యూస్ చేస్తారనమాట. సెంటెన్సెస్ స్టార్టింగ్లో ఎక్కువగా ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అర్థమైందా? సెంటెన్స్లో ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. హుర్రా వి వోన్ ద మ్యాచ్ అనే వాక్యానికి తెలుగు అర్థం హుర్రా హుర్రా వి వోన్ ద మ్యాచ్, మనం మ్యాచ్ని గెలిచాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే మ్యాచ్ని గెలిచినప్పుడు ఒక ఆనందం అనేది కలుగుతుంది కదా, అప్పుడు హుర్రే హుర్రా వి వోన్ ద మ్యాచ్ అని అంటారు కదా. సో అలాంటప్పుడు ఈ సెంటెన్స్ అయితే యూజ్ అవుతుంది. ఈ హుర్రా అనే ఇంటర్జెక్షన్ అయితే యూజ్ అవుతుంది. మ్యాచ్ని గెలిచినాము, సో అక్కడ ఒక భావం అనేది కలిగింది. ఏం భావం కలిగింది? హుర్రా అనే భావం అయితే కలిగింది. సో ఇక్కడ హుర్రా అనేది ఇంటర్జెక్షన్ అవుతుంది. ఈ హుర్రా అనేది జాయ్ అంటే ఆనందాన్ని తెలుపుతుంది. కాబట్టి అంటే గెలిచినప్పుడు, మ్యాచ్ని గెలిచినప్పుడు ఆనందం అనేది కలిగింది కాబట్టి సో ఈ హుర్రా అనేది ఆనందం కిందకి వస్తుంది. ఆనందం టైప్ ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ కిందకి వస్తుంది, ఫస్ట్ టైప్ కిందకి వస్తుంది. అర్థమైందా? సో ఈ హుర్రా అనేది ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అవుతుంది. అంటే ఈ టైప్లో మనకి ఏం తెలుపుతాయి? సంతోషాన్ని కలిగించే వర్డ్స్ని అయితే తెలుపుతాయి. అర్థమైందా? సెకండ్ వన్ ఏంటి? ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో. ఈ టైప్లో ఏం తెలుపుతాయి మనకు? దుఃఖం, దుఃఖం గురించి వివరించే పదాలను తెలుపుతాయి. బాధ లేదా విచారం గురించి తెలుపుతాయి ఈ సెకండ్ టైప్లో. సారోకి ఏ వర్డ్స్ యూస్ చేస్తాము, ఏ ఇంటర్జెక్షన్స్ని యూస్ చేస్తాము అంటే అలాస్. అలాస్ మీన్స్ అయ్యో, ఓ నో, అయ్యో అని అర్థం అనమాట. అర్థమైందా? ఓ నోకు తెలుగు అర్థం ఏమిటి? అయ్యో అని అర్థం అయితే వస్తుంది. బాధలో బాధలో మనకు సడన్గా వచ్చే భావాన్ని గురించి తెలుపుతాయి ఈ సెకండ్ టైప్లో. అర్థమైందా? సారో మీన్స్ దుఃఖము అని అర్థము. బాధ లేదా విచారం కలిగినప్పుడు, బాధ లేదా విచారం భావాన్ని ఒక్కసారిగా వ్యక్తపరుస్తుంది ఈ సెకండ్ టైప్లో. సారోకు సంబంధించి, సారో ఇంటర్జెక్షన్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అలాసు, ఓనో అనేవి ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఇప్పుడు సెంటెన్సెస్ రూపంలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అలాస్ హీఈస్ డెడ్, హీఈస్ డెడ్. అలాస్, అలాస్ మీన్స్ అయ్యో, హీఈస్ డెడ్ అతను చనిపోయాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. అంటే అతను చనిపోయాడు, అతను చనిపోయినప్పుడు మనకు ఒక దుఃఖంతో కలిగిన ఒక భావం అనేది ఏర్పడుతుంది కదా, ఆ భావాన్ని తెలియజేస్తుంది ఈ అలాస్ అనే ఇంటర్జెక్షన్. అర్థమైందా? అతడు చనిపోయాడు, అతడు చనిపోయాడనమాట. అతడు చనిపోయినప్పుడు ఒక భావం, ఒక సడన్ భావం అనేది మనకు, సడన్ ఫీలింగ్ అనేది, సడన్ ఎమోషన్ అనేది మనకు కలుగుతుంది కదా. అతను చనిపోయినప్పుడు ఏ ఫీలింగ్ వచ్చింది? అయ్యో అనే ఫీలింగ్ వచ్చింది. సో ఈ అయ్యో అనేది దుఃఖాన్ని తెలుపుతుంది కాబట్టి ఈ అలాస్ అనేది ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో కిందకి వస్తుంది. అలాస్ అనేది ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అవుతుంది. అర్థమైందా? సెకండ్ టైప్లో ఏం తెలుపుతాయి? దుఃఖాలను గురించి తెలుపుతాయి, బాధల్ని గురించి తెలుపుతాయి, విచారాన్ని తెలిపే పదాలను గురించి తెలుపుతాయి ఈ సెకండ్ టైప్లో. మూడవది ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్. అంటే ఈ టైప్లో మనకి ఏం తెలుపుతాయి? ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాయి ఈ థర్డ్ టైప్లో. అప్పుడు ఏ వర్డ్స్ యూస్ చేస్తాము ఆశ్చర్యం కలిగినప్పుడు అని అంటే ఓ, వాట్ అనే వర్డ్స్ని అయితే, అనే ఇంటర్జెక్షన్స్ని అయితే యూస్ చేస్తాము. అర్థమైందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓ యు ఆర్ హియర్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఓ యు ఆర్ హియర్, నువ్వు ఇక్కడ ఉన్నావా. యు ఆర్ హియర్, ఇక్కడ ఉన్నావా. ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా అంటే నువ్వు ఇక్కడ ఉన్నావా అని
నువ్వు ఇక్కడ ఉన్నావా అంటే అతన్ని మనం సడన్గా చూసినప్పుడు ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా అని అంటాం కదా. అప్పుడు ఒక సర్ప్రైజ్, ఒక ఆశ్చర్యం అనేది మనకు కలుగుతుంది. సో ఆశ్చర్యాన్ని తెలపడానికి ఓ అనే ఇంటర్జెక్షన్ అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? థర్డ్ టైప్లో సర్ప్రైజెస్ అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాయి ఈ టైప్లో. అర్థమైందా? ఫోర్త్ వన్ ఏమిటి? ఇంటర్జెక్షన్ ఆఫ్ యాంగర్. ఈ టైప్లో కోపంకి సంబంధించిన పదాలను తెలుపుతాయి. అంటే కోపం అనే భావాన్ని ఆధారంగా ఈ ఫోర్త్ వన్ అయితే డివైడ్ చేశారు కదా. సో ఈ టైప్లో మనకు అన్ని కోపాన్ని సంబంధించిన ఇంటర్జెక్షన్ మాత్రమే తెలియజేస్తాయి. అర్థమైందా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అగ్ మీన్స్ తెలుగులో ఛీ అని అర్థము. డ్యామ్ ఛీ లేదా అయ్యో అని అర్థము. ఈ టైప్లో మనకు కోపాన్ని చూపుతాయి. కోపాన్ని చూపించే వర్డ్స్ని అయితే తెలియజేస్తాయి ఈ టైప్లో. ఎగ్జాంపుల్, డ్యామ్ ఐ మిస్డ్ ద బస్. నేను బస్ని మిస్ అయ్యాను. నేను బస్సుని మిస్ అయినప్పుడు కలిగే భావం ఏమిటి? డ్యామ్ డ్యామ్ అయ్యో, డ్యామ్ ఐ మిస్ ద బస్. నేను బస్ని మిస్ అయ్యాను అని అర్థం కదా. అంటే బస్ని మిస్ అయినప్పుడు ఒక కోపం అనేది కలుగుతుంది. ఒక అర్జెంట్ పని మీద వెళ్ళినప్పుడు బస్ అనేది మనము మిస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనకు కోపం అనే భావం అనేది కలుగుతుంది. సో అలాంటి కోపాన్ని తెలియజేసే పదాలను ఈ టైప్లో మనకు తెలియజేస్తాయి. అర్థమైందా? ఇక్కడ డ్యామ్ వర్డ్, డ్యామ్ అనే ఇంటర్జెక్షన్ ఫోర్త్ టైప్ ఇంటర్జెక్షన్ ఆఫ్ యాంగర్ అవుతుంది. అర్థమైందా? ఫిఫ్త్ వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ పెయిన్. అంటే నొప్పి అనే భావం ఆధారంగా ఈ టైప్ని అయితే డివైడ్ చేశారు కదా. అంటే ఈ టైప్లో మనకి ఏం తెలియజేస్తాయంటే శారీరక నొప్పి. శరీరానికి కలిగినప్పుడు శరీరానికి నొప్పి కలుగుతుంది కదా. అలాంటి నొప్పులను గురించి తెలియజేస్తుంది ఈ ఫిఫ్త్ టైప్ అనేది. శారీరక నొప్పి గురించి తెలియజేస్తుంది ఈ టైప్ అనేది. ఓచ్ మీన్స్ అయ్యో అని అర్థము. ఓ అంటే అయ్యో అని అర్థము. అర్థమైందా? ఓచ్ అంటే ఇప్పుడు నా చెయ్యికి ఏదైనా తగిలిందనుకోండి, లేకపోతే ఏదైనా కుట్టిందనుకోండి, ఏదైనా ఫర్ సపోజ్ దోమ కుట్టిందనుకోండి. దోమ కుట్టినప్పుడు ఓచ్ అని ఇట్లా ఆ దోమనైతే మనం చంపేస్తాం కదా. సో అలా మన శరీరానికి కలిగింది కదా నొప్పి అనేది. దోమ కుట్టినప్పుడు మన శరీరానికి ఒక నొప్పి అనేది కలిగింది. ఆ నొప్పి కలిగినప్పుడు ఓచ్ ఓ అనే ఇంటర్జెక్షన్స్ని అయితే ఓ అనే వర్డ్స్ని అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. అర్థమైందా? శరీరానికి నొప్పి కలిగినప్పుడు ఉపయోగించే ఇంటర్జెక్షన్స్ని తెలియజేస్తుంది ఈ ఫిఫ్త్ టైప్ అనేది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ హర్ట్స్. అయ్యో అది నొప్పిగా ఉంది లేదా అది హర్ట్ చేస్తుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అది నొప్పి కలిగిస్తుంది కదా. అది మనకి నొప్పి కలిగిస్తుంది కాబట్టి ఆ నొప్పిని మనము ఔచ్ అనే ఇంటర్జెక్షన్తో అయితే వివరించాము, వ్యక్తపరిచాము. సో ఇక్కడ ఔచ్ అనేది ఇంటర్జెక్షన్ ఆఫ్ పెయిన్ కిందకి వస్తుంది. అర్థమైందా? సిక్స్త్ వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్. ఈ టైప్లో మెచ్చుకోవడం గురించి మనకు తెలియజేస్తుంది. ఈ టైప్ అనేది మనకు ఏం తెలియజేస్తుంది అంటే మెచ్చుకోవడం, అభినందించడం గురించి తెలియజేస్తుంది ఈ సిక్స్త్ టైప్ అనేది. అభినందన, మెచ్చుకోవాలి అన్నప్పుడు మనం ఏ ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేస్తాము అని అంటే బ్రావో, వెల్ డన్ అనే ఇంటర్జెక్షన్స్ని అయితే యూజ్ చేస్తాము. బ్రావో మీన్స్ బాగా చేసావు అని అర్థము. వెల్ డన్ అన్నా కూడా పని బాగా చేసావని అర్థం వస్తుంది. మరియు శభాష్ అనే అర్థం కూడా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బ్రావో, యు డిడ్ వెల్. ఒక పని చేసినప్పుడు నువ్వు బాగా చేశావు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. నువ్వు బాగా పని చేశావు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. అంటే పని బాగా చేసినప్పుడు మెచ్చుకుంటూ ఉంటారు. అలా మెచ్చుకోవడం గురించి తెలియజేసే పదాన్ని ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ అని అంటారు. అర్థమైందా? సో పని బాగా చేసినప్పుడు మెచ్చుకుంటాం కదా. ఆ మెచ్చుకునే ఇంటర్జెక్షన్ను,
ఆ మెచ్చుకునే ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ అని అంటారు. ఇక్కడ పని బాగా చేశాడు కాబట్టి బ్రావో, శభాష్ నువ్వు పని బాగా చేశావు, లేదా బ్రావో మీన్స్ బాగా చేసావు అంటే పని బాగా చేసినప్పుడు ఈ బ్రావో అనే ఇంటర్జెక్షన్ అయితే యూస్ చేస్తారు. అర్థమైందా రన్నర్స్? నువ్వు బాగా చేసావు అని ఇక్కడ మెచ్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ బ్రావో మీన్స్ శబాష్ లేదా వెల్ డన్ కూడా అనవచ్చును. వెల్ డన్, యూ డిడ్ వెల్, నువ్వు బాగా చేసావు, శబాష్ నువ్వు బాగా పని చేసావు అని అర్థమైతే వస్తుందన్నమాట. అంటే వెల్ డన్, బ్రావో అనేది మెచ్చుకోవడం గురించి మనకు తెలియజేస్తాయి. సో ఈ వెల్ డన్, బ్రావో అనేవి ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ టైప్ కిందకి వస్తాయి. అర్థమైందా? 7th వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ రిలీఫ్. ఈ టైప్లో ఉపశమనం గురించి తెలియజేస్తాయి. ఉపశమనం లేదా తేలిక, ఒకదాని నుంచి మనకు ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది కదా. ఒక పని గురించి కానివ్వండి లేదా ఒక నొప్పి నుంచి కానివ్వండి, అంటే ఒక దాని నుంచి మనకు రిలీఫ్ పెయిన్ అనేది తగ్గిస్తుంది, ఉపశమనం ఇస్తుంది, తేలిక చేస్తుంది కదా. సో అలాంటి తేలిక చేసే, ఉపశమనం చేసే పదాలను గురించి తెలియజేస్తుంది ఈ 7th టైప్ అనేది. ఫ్యూ మీన్స్ హమ్మయ్య అని అర్థము. మీన్స్ ఉపశమనం కలిగింది అని చెప్పడానికి యూజ్ చేసే వర్డ్స్ ఏమిటి? ఫ్యూ, హమ్మయ్య అని అంటుంటారు కదా. అంటే ఒక దాని నుంచి మనం ఉపశమనం పొందినప్పుడు అమ్మయ్య అని అంటుంటారు కదా. అలాంటి వర్డ్స్ అన్నీ ఈ 7th టైప్లో మనకు తెలియజేస్తాయి. అమ్మయ్య, ఐ ఫినిష్డ్ మై వర్క్, నేను నా పని ఫినిష్ చేశాను, కంప్లీట్ చేశాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. ఐ ఫినిష్డ్ మై వర్క్, అమ్మయ్య నేను నా పని ఫినిష్ చేశాను, అమ్మయ్య నా పని పూర్తయిపోయింది. అంటే పని పూర్తయిపోయినప్పుడు ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది కదా, అమ్మయ్య అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. అంటే ఆ పని చేసిన తర్వాత ఒక తేలికపాటు భావం అనేది మనకు కలుగుతుంది. సో ఆ తేలికపాటి భావం ఒక ఉపశమనం గురించి తెలియజేస్తుంది ఈ ఇంటర్జెక్షన్ ఆఫ్ రిలీఫ్ అనేది. ఒక పని అనేది మనకి ఇచ్చినప్పుడు ఆ పని పూర్తయిన తర్వాత అమ్మయ్య నా పని కంప్లీట్ అయిపోయింది అని అంటుంటారు కదా. అంటే ఆ పని కంప్లీట్ అయిన తర్వాత ఒక రిలీఫ్ అనేది వస్తుంది కదా. ఆ రిలీఫ్ని వ్యక్తపరిచే పదాన్ని ఇంటర్జెక్షన్ అని అంటారు. అర్థమైందా? ఇంటర్జెక్షన్ ఆఫ్ రిలీఫ్ అని అంటారు. ఒక పని అనే కాదు, ఏదైనా సరే ఉపశమనం, ఒక పని నుండి లేదా ఒక పెయిన్ నుండి కానివ్వండి, దేని నుంచైనా సరే ఉపశమనం, తేలికపాటి భావాన్ని తెలియజేస్తుంది ఈ 7th టైప్ అనేది. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్ క్లాస్. ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క భావాన్ని తెలియజేస్తుంది. అర్థమైందా లెర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.